జగ్గంపేట రాజనగరం రంపచోడవరం నియోజకవర్గాల పరిధిలోని ఆలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు అన్నారు. గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామం పుష్కర కాలువ గట్టు వద్ద ఉన్న పెద్ద బాపనమ్మ తల్లి ఆలయం వద్ద ఆదివారం నిర్వహించిన అన్న సమారాధన కార్యక్రమానికి కంబాల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత ఆయనకు మహిళలు హారతులు పట్టి పూలమాలలతో కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు యువత ఘన స్వాగతం పలికారు. ఆలయంలో బాపనమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్న సమారాధన కార్యక్రమానికి 20,000 రూపాయల విరాళాన్ని కంబాల శ్రీనివాసరావు కమిటీ సభ్యులకు అందజేశారు. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా ఈ మధ్య కాలంలోనే భారతీయ జనతా పార్టీ కూడా జాయిన్ అయ్యాను. సో మీరందరి అభిమానంతో ఈ రోజున బాపనమ్మ తల్లి ఆలయంలోకి వచ్చి ఇక్కడ అమ్మవారి జాతర సందర్భంగా అన్నదానానికి నేను వాడు ఏం అడగలేదు, కానీ మన సర్పంచ్ గారికి ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న చిత్రమైన విషయం ఏంటంటే అందరూ శ్రీనివాసులే ఉన్నారు. అందరూ శ్రీనివాసులే, ఆయన ఒక్కరే సత్యాన్ని వెళ్తారు. సో వాళ్ళు ఏం అడగలేదు. నేను వాడికి ఒక 20,000 రూపాయలు అన్నదాన్ని బట్టి నేను ప్రకటిస్తూ ఇంకా ఏమన్నా సర్దుబాటు కాకపోతే నేను దానికి ఇంకా సహాయం చేస్తానని తెలియజేస్తూ సర్పంచ్ గారి చేతుల మీదుగా సత్యాన్ని గారు అలాగే శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఈ గడప విశ్వాసం కోరుకుంటున్నాను. బాపనమ్మ తల్లికి మన అందరి తరపు నుంచి కూడా భక్తి సుమాంజలి. అమ్మవారి కానీ అమ్మవారి జాతర కానీ మనిషి ఎప్పుడు కూడా ధనాన్ని ఇవ్వలేడు. ఇంత ఆ అమ్మ శక్తి ముందు మనం అందరం కూడా చెందవాళ్ళం. దీన్ని అమ్మవారికి సంబంధించుకునే భక్తి ప్రపత్తులుగా భావిస్తూ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన ఈ కమిటీ మెంబర్లకి సత్యనారాయణ గారికి అలాగే సర్పంచ్ గారికి కూడా నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఒక విషయంలో చాలా బాధపడుతున్నానమ్మా. మహిళామూర్తులు ఇంత గుడి ఇంత దూరం కూడా నాకు తెలియదు. అసలు మహిళామూర్తులు ఎండలో నడుచుకుంటా తెలిస్తే నేను ఏదైనా వెహికల్ అరేంజ్మెంట్ చేసేవాడు. నాకు ఆ విషయం కమిటీ మెంబర్ చెప్పలేదు. నాకు నెక్స్ట్ ఇయర్ నుంచి బాపనమ్మ గుడి జరిగేటప్పుడు చాలా వైభవంగా చేసుకున్నాం. ఆడవాళ్ళ నుంచి ఇక్కడ రావడానికి బస్సు పెడతాను. ఆ బస్సు లో వచ్చి వెళ్ళిపోయింది. నాకు ఎంత దూరం ఉందో నాకు తెలియదు. బాపనమ్మ గుడి ఇక్కడ దగ్గరలో అనుకున్నాను, ఊరు దగ్గర అనుకున్నాను. కానీ ఆ మహిళామూర్తులందరూ అక్కడి నుంచి ఎర్రని ఎండలో నడిచి వస్తారు. సో కమిటీకి మొదటికి 20,000 ఇస్తున్నాను. ఇంకా ఏమన్నా వాటికి ఇబ్బందులు ఏమన్నా వాటిని పట్టుకోండి. మీరు చూసారా వారికి సత్యభావని గారు చేరేది అమ్మ బాపనమ్మ తల్లి ప్రసాదం అడవాల సంతోషాలు తీయండి. అడవాల సంతోషం